తాజా 30 రాజకీయాల్లో గిల్లించుకోవడం అనే పద్ధతి బాగా నడుస్తూ ఉంటుంది. ఎదుటి పార్టీ వారిని ఏదో ఒక మాట అనడం, వాళ్ళు ప్రతిగా మరో మాట అనడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు పేర్లు పెట్టడంలో వైసీపీ వాళ్ళు ఒక అడుగు ముందుంటున్నారు. నారా లోకేష్ను ఆడుకుంటున్నారు. మాట్లాడడం సరిగా రాకపోవడం లోకేష్కు అతిపెద్ద మైనస్ పాయింట్గా ఉంది. కనీసం ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు ఒక తెలుగు మాస్టర్ని, స్పీచ్ ఎక్స్పర్ట్ని పెట్టుకుని కాస్త తెలుగు నేర్చుకుని పబ్లిక్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుని ఉంటే ఈ రోజున ఇంతలా కామెడీ అయ్యేవారు కాదేమో. గూగుల్లో పప్పు అని కొడితే నారా లోకేష్ బొమ్మ వస్తోందంటే ఆయనకు ఆ పేరు ఎంతగా స్థిరపడిపోయిందో అర్థమవుతుంది. ఈ మధ్యనే రోజా లోకేష్కు డిక్కీ బలిసిన కోడి అని కొత్త టైటిల్ ఇచ్చారు. రివర్స్లో టీడీపీ వాళ్ళు కూడా ఆమెకు డిక్కీ బలిసిన పెట్ట అని పేరు పెట్టారు. ఈ సంగతి ఇలా ఉంటే తాజాగా వైసీపీ లోకేష్కు మరో పేరు పెట్టింది. జగన్ గురించి టీడీపీ వాళ్ళు ఆరోపణ చేసేటప్పుడు 1,00,000 కోట్లు అనే మాట వాడుతూ ఉంటారు. దీనికి ప్రతిగా వైసీపీ వాళ్ళు లోకేష్ కేవలం 3 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా లోకేష్ వెనకేసుకున్నాడని వైసీపీ చెప్తోంది. లోకేష్ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లాగే విశాఖ నగరంలో కూడా భూ కుంభకోణాలు జోరుగా సాగుతున్నాయి. వైజాగ్ ల్యాండ్ స్కాములకు లోకేష్ సూత్రధారి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన లోకేష్కు గ్యాంగ్ లీడర్ అని కొత్త టైటిల్ పెట్టారు. లోకేష్కు గ్యాంగ్ లీడర్ అయ్యేంత సీన్ ఉందంటారా? మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.